హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ మోహన్ని. ఈరోజు టాపిక్ జనరిక్ మెడిసిన్స్ వాడటం మంచిదా కాదా? సాధారణంగా జనాభాలో ఎక్కువ శాతం మంది బ్రాండెడ్ మందులనే వాడుతూ ఉంటారు. ఈ బ్రాండెడ్ మందులు అమ్మే మెడికల్ షాప్ వాళ్ళు జనరిక్ మందులు మంచివి కావని, అవి సెకండ్స్లో తయారు చేస్తారని ఒక పిచ్చి భావాన్ని మన ప్రజల్లో కలిగిస్తున్నారు. కానీ అది తప్పు. జనరిక్ మెడిసిన్స్ కూడాను బ్రాండెడ్ మందులకి సమానంగానే పనిచేస్తాయి. అసలు జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి? బహుశా చాలామందికి జనరిక్ మెడిసిన్ అంటే అవగాహన ఉండి ఉండకపోవచ్చు. అసలు జనరిక్ మెడిసిన్ అంటే చెప్పుకునే ముందు మీకు ఈ డ్రగ్స్ ఎలా తయారు చేస్తారో మీకు నేను చెప్తాను. సాధారణంగా ఏదైనా ఫార్మసీ కంపెనీ కొత్తగా ఒక జబ్బుకి మందు కనుక్కున్నప్పుడు ఆ మందు తయారీ ఫార్ములా అది ఎవరికి చెప్పదు. అట్లాగే ఆ మందు కనుక్కున్నాక దాని మీద రకరకాల ప్రయోగాలు చేసి తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకొని దాని యొక్క మొత్తం విషయాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఎవరికి కూడాను ఆ ఫార్ములాని చెప్పరు. గవర్నమెంట్ కూడాను వీళ్ళకి అయిన ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఆ మందు తయారు చేయడానికి ఇంకా వేరే ఎవరికి కూడాను అవకాశం ఇవ్వరు. దీన్నే పేటెంట్ హక్కు అంటారు. ఈ పేటెంట్ హక్కు మొట్టమొదట ఏ కంపెనీ అయితే కనుక్కుందో ఆ మందు కనుక్కున్న కంపెనీకి మాత్రమే చెందుద్ది. ఒక 20 సంవత్సరాల పాటు ఆ కంపెనీ తను ప్రయోగం చేసి కనుక్కున్నందుకు, ఫార్ములా కనిపెట్టినందుకు తాను ఎంతైతే ఖర్చు పెట్టిందో దాని మీద ఆ పెట్టుబడి, తర్వాత ఇంకా ఖర్చులన్నీ కూడాను తెచ్చుకున్న తర్వాతను చివరికి ఫార్ములాని బయటకు వదులుతారు. ఇది జనరల్గా ఫార్మసీ కంపెనీల్లో జరిగే వ్యవహారం. అయితే ఇప్పుడు ఈ జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటనేది చూద్దాం. ఈ జనరిక్ మెడిసిన్స్ అనేవి జనరల్గా ఎక్కడ తయారవుతూ ఉంటాయంటే స్పెషల్ స్టేటస్ కలిగిన స్టేట్లో తయారవుతూ ఉంటాయి. అంటే 20 సంవత్సరాల తర్వాత ఈ బ్రాండెడ్ కంపెనీలు తమ ఫార్ములాని కొన్ని కంపెనీలకి ఇచ్చేస్తుంది. ఈ కంపెనీలు కూడాను అన్నీ స్పెషల్ స్టేటస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ మొదలగున స్టేట్లలో ఈ కంపెనీలకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటాయి. మీరు గమనించండి, జనరిక్ మెడిసిన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రస్ కనుక గమనిస్తే అవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ ఆ అడ్రస్లో తయారై ఉంటాయి. అయితే ఇక్కడ ఈ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో అవన్నీ ట్యాక్స్ ఫ్రీ, వాటి మీద ఏ విధమైనటువంటి ట్యాక్స్ పడదు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్గా డీలర్కే వస్తాయి. ఆ డీలరు ఒక తనకు పడిన రేటుతో దగ్గర దగ్గర కాస్ట్ మీద ఒక 10% మించి ప్రాఫిట్ వేయకుండానే అమ్ముతాయి. ఎప్పుడైతే తక్కువకి అమ్మారో అది చీఫ్ మెడిసిన్ అని చెప్పి భావించి మన వాళ్ళందరూ జనరిక్ మెడిసిన్ అంటే ఒక చిన్న చూపు ఉంది. కానీ ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగరు, హార్ట్ మొదలైన దీర్ఘకాలిక పేషెంట్లు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి చెప్పాలంటే గొప్ప వరం ఏంటంటే ఇప్పుడిప్పుడే జనాల్లో ఈ జనరిక్ మెడిసిన్ మీద అవగాహన కలుగుతూ ఉంది. కాబట్టి ఆ మందుల్ని నిరభ్యంతరంగా వాడవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడాను ల్యాబ్లో ప్రూవ్ అయ్యి 100% వాటి మీద పర్మిషన్ తీసుకునే వస్తాయి. ఇంకొక విషయం చెప్పాలంటే అవేమి మనకు ఊరికనే ఇచ్చే మందులు కాదు, అవి మనం డబ్బులు పెట్టి కొనుక్కునేవే. కాబట్టి తయారు చేసిన కంపెనీకి కూడాను మంచి
రెస్పాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే జనరిక్ మెడిసిన్ వాడుకోవడంలో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడాను జనరిక్ మెడిసిన్స్నే అమ్ముతున్నాయి. అవి ఏ విధమైన డిస్కౌంట్ ఇవ్వట్లేదు. సో వాళ్ళ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర దొరకనట్లుగా మందుల్ని ఇస్తున్నారు. మనం జాగ్రత్తగా ఆ ఫార్ములా చూసుకొని ఆ డ్రగ్గు కంపోజిషన్ ఏదుందో అది చూసుకొని దాని ప్రకారంగా మనం జనరిక్‌లో మందులు తీసుకొని వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు.